హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ 5 యూనిట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ రోజు నుంచి కాస్ట్ అకౌంటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్ కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా. కాస్ట్ షీట్కి సంబంధించినవి 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత నేను ఈజీగా ఉండే అంటే మనం తక్కువ టైంలో ప్రాబ్లం కంప్లీట్ అయ్యేవి నేను ఫస్ట్ చెప్తాను. ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు కాస్ట్ షీట్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత కాంట్రాక్ట్ అకౌంటింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ప్రస్తుతం మాత్రం నేను ప్రెజెంట్ కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫ్రెండ్స్, ముందుగా చూడండి, కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది వచ్చేసరికి కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రొఫార్మ్ అనమాట. ఓకేనా. ఇది తెలిస్తే మనం ఎలా కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలో మనకి ఈజీగా తెలిసింది. ఓకేనా. చూడండి, దీనికి హెడ్డింగ్ వచ్చేసరికి కాస్ట్ షీట్ ఆఫ్. ఇక్కడ నేను డాట్స్ పెట్టాను కదా, ఆ డాట్స్ ప్లేస్లో మీరు ఏం రాయాలంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఇచ్చిన ప్రాబ్లంలో నేమ్ ఉంటే ఆ నేమ్ రాస్తాము. తర్వాత ఫర్ ద ఇయర్ ఎండింగ్, ఓకేనా, ఆ పర్టికులర్ ప్రాబ్లం యొక్క ఎండింగ్ డేట్ ఏమైనా ఇస్తే ఆ ఎండింగ్ డేట్ అనేది వేస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా మనకి హెడ్డింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. ప్రొఫార్మ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మన ప్రొఫార్మ్ వచ్చేసరికి పర్టికులర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్నర్ కాలం అమౌంట్, తర్వాత టోటల్ అమౌంట్, ఓకేనా. అవుటర్ కాలం అమౌంట్ అనమాట. దీన్ని మనం టోటల్ అమౌంట్ అని అంటాం. ఓకేనా. ఇన్నర్ కాలం అమౌంట్ ఏమో అమౌంట్ అంటాం, జస్ట్ దాని పక్కన ఉన్న అవుటర్ కాలం అమౌంట్ని టోటల్ అమౌంట్ అంటాం. ఓకేనా. ఈ విధంగా మనకి పర్టికులర్స్ అమౌంట్, టోటల్ అమౌంట్ ఉంటుంది. అసలు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ రాస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ అని రాసి డైరెక్ట్గా అవుటర్ కాలంలో అమౌంట్ వేస్తాం అనమాట. అందుకని నేను సింపుల్గా 3 డాట్స్ పెట్టాను. ఓకేనా. 3 ఇంటూస్ పెట్టాను. తర్వాత దీనికి ఏం చేస్తామంటే పర్చేజ్డ్ మెటీరియల్, ఓకేనా. పర్చేజ్డ్ మెటీరియల్ ఉంటే దీనికి ఇక్కడ అవుటర్ కాలంలో డైరెక్ట్గా ఎంటర్ చేస్తాము. ఓకేనా. అమౌంట్ అనేది డైరెక్ట్గా ఎంటర్ చేస్తాము. ఇన్ కేస్ పర్చేజ్డ్ అని లేకుండా ఓన్లీ మెటీరియల్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా ఇక్కడ అవుటర్ కాలంలో ఎంటర్ చేస్తాము. అండ్ మెటీరియల్స్ ఎక్స్పెన్సెస్ లేకపోతే పర్చేజ్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్గా మెటీరియల్కి సంబంధించిన ఏవైనా సరే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వేస్తాం. ఫ్రెండ్స్, ఓకేనా. ఓపెనింగ్ బ్యాలెన్స్ తర్వాత పర్చేజ్డ్ మెటీరియల్ అయినా లేకపోతే మెటీరియల్ పర్చేజెస్ అయినా పర్చేజ్డ్ ఎక్స్పెన్సెస్ అయినా వాటికి సంబంధించిన అన్ని ఇక్కడ మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ రాస్తాము. దాని తర్వాత ఏం చేస్తామంటే మెటీరియల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అయినా లేకపోతే పర్చేజ్డ్ మెటీరియల్ అయినా అన్నీ ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఆ అమౌంట్స్ అన్నిటిని యాడ్ చేస్తాం, మనకి ఒక అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా. ఆ అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్, ఆ అమౌంట్ అనేది తీసేయాలన్నమాట. ఓకేనా. చూడండి, తీసేస్తే మనకి ఏమొస్తుంది, సమ్ అమౌంట్ వస్తుంది అనమాట. ఆ అమౌంట్ మనం ఏమంటామంటే కన్జ్యూమ్డ్ మెటీరియల్ అని అంటాం. ఓకేనా. దీన్ని మనం కన్జ్యూమ్డ్ మెటీరియల్ అంటాము. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను, చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ని వేస్తాము. అవుటర్ కాలంలో డైరెక్ట్గా అమౌంట్ వేస్తాము. తర్వాత మెటీరియల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉన్నా ఇన్కమ్స్ ఉన్నా కానీ వాటికి ఓపెనింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఆ ఎన్ని అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే మనకి సమ్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. ఈ అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ అమౌంట్ అనేది తీసేయాలి. తీసేస్తే మనకి ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ అనేది మనం ఏమంటామంటే కన్జ్యూమ్డ్ మెటీరియల్ అని అంటాం. ఓకేనా.
కన్జ్యూమ్డ్ మెటీరియల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే చూడండి, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, ప్రొఫార్మాలో డైరెక్ట్ వేజెస్ ఉంది. డైరెక్ట్ వేజెస్ అమౌంట్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేస్తాం. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో అమౌంట్ వేస్తాం అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కన్జ్యూమ్డ్ మెటీరియల్కి మనం ఏమేమి యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి నేను యాడ్ సింబల్ వేసా. ఏమేమి యాడ్ చేయాలంటే డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట, యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, నేను అందుకే ప్లేస్ గుర్తు పెట్టాను. ఓకేనా, ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన ప్రాబ్లంలో డైరెక్ట్ అని ఉన్న వాటిలన్నిటిని ఏం చేస్తారంటే కన్జ్యూమ్డ్ మెటీరియల్కి యాడ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి డైరెక్ట్ వేజెస్ అమౌంట్ ఇంత అనమాట. జస్ట్ నేను ఒక ఇంటూస్ పెట్టాను, వదిలేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ సంబంధించి కూడా ఇంటూ పెట్టాను. ఓకేనా, ఈ 3 అమౌంట్లని మనం యాడ్ చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది అనమాట. ఆ అమౌంట్ మనం ఏమంటామంటే ప్రైమ్ కాస్ట్ అని అంటాం. ఓకేనా, ప్రైమ్ కాస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా, మీరు ప్రాబ్లం చేసేటప్పుడు అమౌంట్స్ మనం ఫాలో అవుతే మీకు ఈజీగానే అర్థమైంది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రైమ్ కాస్ట్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్యాక్టరీ ఓహెచ్ లేకపోతే ఓవర్ హెడ్స్ అంటాం అనమాట. అసలు మనం నార్మల్గా ఓవర్ హెడ్స్ అంటాం, దాన్ని సింపుల్గా మనం ఫ్యాక్టరీ ఓహెచ్ అంటాం. ఓకేనా, దీంట్లో ఇది ఒక సైడ్ హెడ్డింగ్ అనమాట. దీంట్లో వచ్చే అమౌంట్స్ అనేవి ఏమేమి ఉంటాయో చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్న అమౌంట్ని ఇక్కడ వేస్తాం అనమాట ఫ్యాక్టరీలో. ఓకేనా, ఫ్యాక్టరీలోనే కదా ఏమన్నా పని జరిగేది. ఓకేనా, ప్రోగ్రెస్ అంటే జరుగుతూ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సంబంధించిన అమౌంట్ అనేది డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేస్తాము. ఓకేనా, తర్వాత ఏం చేస్తామంటే చూడండి, ఈ అమౌంట్ ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమౌంట్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చింది. ఓకేనా, ఈ అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసేయాలన్నమాట. ఓకేనా, ఈ అమౌంట్ తీసేస్తే మనకి ఇది వచ్చింది. ఓకేనా, దీంట్లో నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే స్క్రాప్ వాల్యూ, ఓకేనా, సేల్ ఆఫ్ స్క్రాప్, ఆ అమౌంట్ అనేది తీసేయాలి. తీసేస్తే మనకి ఫైనల్గా ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫ్యాక్టరీ ఓహెచ్ అన్ని సైడ్ హెడ్డింగ్ పెడతాం. తర్వాత దాంట్లో ఏమేమి వస్తాయి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అమౌంట్ అనేది మనం ఫస్ట్ రాయాలి. ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉన్న, ఇన్కమ్స్ ఉన్న ఏమైనా సరే ఫ్యాక్టరీలో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆ అమౌంట్ అన్నిటిని మనం ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చింది. ఓకేనా, ఈ అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసేయాలి. ఓకేనా, తీసేస్తే మనకి సమ్ అమౌంట్ ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్లో నుంచి మనం సేల్ ఆఫ్ స్క్రాప్ అనేది తీసేయాలి. తీసేస్తే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. మీకు ఎక్కువగా ప్రాబ్లంలో ఈ సేల్ ఆఫ్ స్క్రాప్ అనేది ఇవ్వరు. ఓకేనా, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, దాని మనకి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నుంచి మనకి ఏమొచ్చిందంటే ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆఫీస్ ఓహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి ఆఫీస్ ఓహెచ్లో కూడా అంతే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ గూడ్స్. ఓకేనా, కంప్లీటెడ్ గూడ్స్కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే అమౌంట్ అనేది ఉంటే మనం ఇక్కడ డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేస్తాము. తర్వాత ఆఫీస్కి సంబంధించిన ఇన్కమ్స్ అనేవి లేకపోతే ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ వీటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్కి యాడ్ చేస్తాం. యాడ్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ వేస్తాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రైమ్ ఇక్కడ వచ్చిన ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ గూడ్స్ అండ్ లేకపోతే ఆఫీస్ యొక్క ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ ఉన్నా కానీ యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఓకేనా, సమ్ అమౌంట్ ఈ అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ గూడ్స్ అనేవి తీసేస్తాం. ఓకేనా, కంప్లీటెడ్ గూడ్స్ యొక్క వాల్యూని తీసేస్తే మనకి ఏమొచ్చింది అంటే అప్పుడు ఆఫీస్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆఫీస్ ఓహెచ్లో ఏమేమి వేస్తామంటే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ గూడ్స్ వేస్తాము. డైరెక్ట్గా అవుటర్ కాలంలో అమౌంట్ వేస్తాము. తర్వాత ఆఫీస్కి సంబంధించిన ఇన్కమ్స్ ఉన్నా లేకపోతే ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనం ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేసి మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేస్తాము. ఈ అమౌంట్ ఫ్యాక్టరీ కాస్ట్ అమౌంట్ ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించిన అమౌంట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి సమ్ అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్లో నుంచి మనం ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ కంప్లీటెడ్ గూడ్స్ యొక్క అమౌంట్
తీసేయాలి. తీసేస్తే మనకి ఆఫీస్ కాస్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే సెల్లింగ్. ఓకేనా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఒక సైడ్ హెడ్డింగ్ అనమాట. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. ఓకేనా. మీరు సింపుల్గా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టినా సరిపోద్ది. ఓకేనా. దీంట్లో ఈ సైడ్ హెడ్డింగ్లో మనం ఏ అమౌంట్స్ అని వేస్తామంటే రిలేటెడ్ టు సేల్స్కి సంబంధించిన ఎటువంటి ఎక్స్పెన్సెస్ అయినా ఇన్కమ్స్ అయినా ఈ సైడ్ హెడ్డింగ్లో మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. రిలేటెడ్ అంటే ఏమేమి ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్, లేకపోతే గూడౌన్ రెంట్, సేల్స్ మ్యాన్ ఎక్స్పెన్సెస్, ఓకేనా, సేల్స్ మ్యాన్ శాలరీ. ఓకేనా. ఈ విధంగా మనకి సేల్స్కి సంబంధించిన అన్ని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇక్కడ పోస్ట్ చేస్తాం అనమాట. డైరెక్ట్గా ఈ అమౌంట్ ఇక్కడ వేస్తాము అన్ని టోటల్ చేసి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆఫీస్ కాస్ట్ ప్లస్ ఇక్కడ వచ్చిన మనకి సేల్స్కి సంబంధించిన అమౌంట్స్, ఈ రెండు అమౌంట్లు మనం యాడ్ చేస్తాం, మనకి టోటల్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఆ టోటల్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత మనం ఏం చేస్తామంటే చివర్లో సేల్స్ అని రాస్తాం అనమాట. ఓకేనా. సేల్స్ అనే అమౌంట్ అనేది మనకి ఇస్తారు ప్రాబ్లంలో, కంపల్సరీగా ప్రాబ్లంలో ఇస్తారు. ఆ అమౌంట్ అనేది ఇక్కడ ఫైనల్గా చివరి లాస్ట్లో ఎంటర్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ అనేది మైనస్ చేయాలి. ఓకేనా. తీసేయాలి. తీసేస్తే మనకి వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూలో వస్తే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, లేకపోతే నెగిటివ్ వాల్యూలో వచ్చినట్టయితే లాస్ వచ్చినట్టు అనమాట. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. సేల్స్ అనేవి ఫస్ట్ వేస్తాము. ఓకేనా. సేల్స్లో నుంచి మనం ఏం చేయాలంటే టోటల్ కాస్ట్ అనేది తీసేయాలి. అప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ అయితే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు. ఒకవేళ మనకి వాల్యూ అనేది నెగిటివ్లో వస్తే దాన్ని లాస్ అని అంటాం అనమాట. ఓకేనా. సో అందుకని నేను ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పి ఇక్కడ అమౌంట్ రౌండ్ అప్ చేశాను అనమాట. మీరు రౌండ్ అప్ చేయొద్దు, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ నేను ఇలా రౌండ్ అప్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొఫార్మా అనేది ఉంటుంది అనమాట. కాస్ట్ షీట్కి సంబంధించింది. నేను ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక సింపుల్ ప్రాబ్లం, మీకు ఈజీగానే అర్థమైపోయింది. ఓకేనా. ఇంకొక చిన్న నోట్ అనమాట, ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి రావు అనమాట. ఓకేనా. కొన్ని ఐటమ్స్ అనేవి రావు. అవి రావు అని అంటే ఏంటంటే మనం పోస్ట్ చేయకూడదు అనమాట. కాస్ట్ షీట్లో పోస్ట్ చేయకూడదు. ఆ అమౌంట్స్ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయి చూడండి. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అమౌంట్ అనేది పోస్ట్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ రిజర్వ్కి సంబంధించిన అమౌంట్ పోస్ట్ చేయకూడదు. నెక్స్ట్ చారిటీస్, డివిడెండ్ ఆన్ క్యాపిటల్, గుడ్ విల్, ప్రైమరీ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఇక్కడ ఎగ్జామ్స్ అనమాట, ప్రైమరీ ఎక్స్పెన్సెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బోనస్ గివెన్ టు డైరెక్టర్స్ అండ్ స్టాఫ్. ఓకేనా. ఈ విధంగా మనకి ఈ ఎలిమెంట్స్ లేదా ఐటమ్స్ అనేవి మనం పోస్ట్ చేయకూడదు అనమాట కాస్ట్ షీట్లో. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 5 మార్క్స్లో అడుగుతారు. ఏ ఎలిమెంట్స్ అనేవి మనం కాస్ట్ షీట్లో తీసుకోకూడదు అని ఒక క్వశ్చన్ ఉందన్నమాట. 5 మార్క్స్లో ఇంపార్టెంట్. ఓకేనా. జస్ట్ వీటి గురించి తెలుసుకోండి సరిపోద్ది. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొఫార్మా అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సింపుల్ ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకేనా. కాస్ట్ షీట్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను చూడండి. మనకి ఏమేమి ఐటమ్స్ అనేవి ఇచ్చారు, లేకపోతే ఏమేమి ఎలిమెంట్స్ అనేవి ఇచ్చారో చూద్దాం. మెటీరియల్స్ 1,00,000 రూపాయలు ఇచ్చారు. వేజెస్ 1,50,000 ఇచ్చారు. ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ 80,000 ఇచ్చారు. నెక్స్ట్ శాలరీస్ 1,20,000. రెంట్ అండ్ ట్యాక్సెస్ 20,000. జనరల్ ఎక్స్పెన్సెస్ 40,000. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 60,000. అడ్వర్టైజ్మెంట్స్ 30,000. సేల్స్ 15,00,000. క్యారీజ్ అవుట్వార్డ్ 20,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 80,000. ఓకేనా. ఈ విధంగా మనకి కొన్ని అమౌంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ అమౌంట్స్ అనేవి మనం కాస్ట్ షీట్లో ఏ విధంగా పోస్ట్ చేయాలో చెప్తాను. ఓకేనా. చూడండి, ప్రొఫార్మా అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. కాస్ట్ షీట్కి సంబంధించిన ఆల్రెడీ చెప్పాను పర్టికులర్స్, ఇన్నర్ కాలం అమౌంట్, అవుటర్ కాలం అమౌంట్. ఓకేనా. ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమన్నా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ అని పర్టికులర్గా మనకి ఏమైనా ఇచ్చారా? మనకి ఇచ్చిన అమౌంట్స్లో లేదు. ఓకేనా. జస్ట్ మనకి ఏముంది, మెటీరియల్స్ అని ఉంది. మెటీరియల్ సంబంధించిన అమౌంట్ ఎంత ఉంది, 1,00,000 రూపాయలు ఉంది. ఆ 1,00,000 రూపాయలు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి, మెటీరియల్స్ అని రాసాము. అమౌంట్ ఎంత ఉంది, 1,00,000 రూపాయలు ఉంది. ఓకేనా. 1,00,000 రూపాయలు ఎంటర్ చేసాము. తర్వాత మనం ఏం చూడాలంటే మెటీరియల్కి సంబంధించిన ఏమైనా ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయా లేవో చూడాలి. ఓకేనా. ఏమీ లేవు.
ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ చూడాలన్నమాట. ఓకేనా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ కూడా ఏం లేదు. సో మనం డైరెక్ట్గా ఏం చేసామంటే ఈ లక్ష అనేది డైరెక్ట్గా మనకి డౌన్లో ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. దానికి నేమ్ ఏం పెట్టాం, కన్జ్యూమ్డ్ మెటీరియల్ కదా, అందుకని మనం కన్జ్యూమ్డ్ మెటీరియల్ అని చెప్పి ఇక్కడ ఒక యారో చూపించాను అనమాట. అమౌంట్ వచ్చేసరికి కన్జ్యూమ్డ్ మెటీరియల్ యొక్క అమౌంట్ వచ్చేసరికి మనకి ₹1,00,000 వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఉన్న అమౌంటే నేను ఇక్కడ డౌన్లో రాసి కన్జ్యూమ్డ్ మెటీరియల్ అని చూపించాను అనమాట. ఓకేనా. ఈ కన్జ్యూమ్డ్ మెటీరియల్కి ఏమేమి యాడ్ చేయాలని చెప్పాను, డైరెక్ట్ వేజెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. మనకి ప్రాబ్లంలో చూడండి జస్ట్ వేజెస్ అని ఇచ్చాడు. ఓకేనా. వేజెస్ అని చెప్పి ఎంత ఇచ్చాడు, 1,50,000 ఇచ్చాడు. ఆ 1,50,000 మనం యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి నేను ఇక్కడ వేజెస్ అని ఎంటర్ చేశాను. వేజెస్ యొక్క అమౌంట్ ఎంత ఉంది, 1,50,000 ఉంది. కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 1,50,000 ఉంది. ఈ 1,50,000 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేవు, ఓన్లీ జనరల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఆ అమౌంట్ అనేది మనం సపరేట్గా వేరే హెడ్డింగ్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్జ్యూమ్డ్ మెటీరియల్కి ఏమేమి యాడ్ చేయాలంటే డైరెక్ట్ వేజెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి పర్టికులర్గా వేజెస్ ఇచ్చారు కాబట్టి వేజెస్ ఒక్కటే యాడ్ చేసాం. ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ₹1,00,000 కన్జ్యూమ్డ్ మెటీరియల్ ప్లస్ వేజెస్ యాడ్ చేస్తాం, మనకి 2,50,000 వచ్చింది. ఓకేనా. ఈ 2,50,000 మనం ఏమంటామంటే ప్రైమ్ కాస్ట్ అని అంటాం. ఓకేనా. దీంతో మనకి ప్రైమ్ కాస్ట్ అనేది 2,50,000 వచ్చింది. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే ఫ్యాక్టరీ OH. ఓకేనా. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేనా అనొచ్చు, మన సైడ్ హెడ్డింగ్ మాత్రం OH అని పెడతాం. ఓకేనా. సింపుల్గా. తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఓకేనా. మెటీరియల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం, వేజెస్ ఎంటర్ చేసాం. తర్వాత ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది ఫ్యాక్టరీలోనే జరిగింది కదా, సో అందుకని మనం ఏం చేసామంటే ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 80,000 అనేది నేను ఫ్యాక్టరీ OHలో ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 80,000 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేసామంటే చూడండి, ఇక్కడ ఉన్న ప్రైమ్ కాస్ట్ ప్లస్ ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ రెండు యాడ్ చేశాను. యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది, 3,30,000 వచ్చింది అనమాట. ఓకేనా. మీకు ఒకసారి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. ఓకేనా. చూడండి మనకి ఇక్కడ ప్రైమ్ కాస్ట్ యొక్క అమౌంట్ ఎంత ఉంది, 2,50,000 ప్లస్ 80,000 ఉందన్నమాట. యాడ్ చేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 3,30,000 వచ్చింది. అదే 3,30,000 అమౌంట్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. దానికి నేమ్ ఏం పెట్టానంటే ఫ్యాక్టరీ కాస్ట్ అని పెట్టాను అనమాట. ఓకేనా. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఉన్నా కానీ ఫ్యాక్టరీ OHలో వేయాలన్నమాట. ఓకేనా. ఫ్యాక్టరీ OHలో అమౌంట్ ఒకటి ఉంది, ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి. ఓకేనా. 80,000 అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ ప్లస్ ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకి అమౌంట్ ఎంత వచ్చింది, 3,30,000 వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి OH, ఆఫీస్కి సంబంధించిన OH అనేది మన సైడ్ హెడ్డింగ్ పెట్టాం. ఓకేనా. చూడండి నేను ఇక్కడ శాలరీస్ అనేవి తీసుకున్నాం. ఓకేనా. మనకి చూడండి మెటీరియల్స్ ఎంటర్ చేసాం, వేజెస్ ఎంటర్ చేసాం, తర్వాత ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ శాలరీస్ ఉంది, తర్వాత రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉంది, తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ 40,000 ఉంది. ఓకేనా. తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంది. మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ నువ్వు శాలరీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్ నువ్వు ఆఫీస్ OHలో వేసావు కానీ ఫ్యాక్టరీలో కూడా వస్తాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. డెఫినెట్లీ మనం ఎక్కడైనా పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. శాలరీస్ అనేవి ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి ఇస్తాం. రెంట్ అండ్ ట్యాక్సెస్. ఓకేనా. ఫ్యాక్టరీకి సంబంధించిన రెంట్ ఉంటుంది, ట్యాక్సెస్ కూడా ఉంటాయి. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఫ్యాక్టరీలో కూడా ఉంటాయి. మీకు ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ శాలరీ అమౌంట్ 1,20,000 అండ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ అమౌంట్ 20,000, నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ 40,000. ఈ 3 అమౌంట్లు మీరు ఫ్యాక్టరీ OHలో వేసినా కానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. లెక్క ఫైనల్గా మనకి అమౌంట్ అనేది ఓకేనా, ప్రాఫిట్ అనేది ఎవరికైనా సరే సేమ్ ఒకే అమౌంట్ వస్తుంది. ఓకేనా. చూడండి శాలరీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీలో కూడా ఉంటాయి కాబట్టి ఫ్యాక్టరీలో కూడా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. పర్టికులర్గా మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చారు.
ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎంత ఇచ్చారు, 80,000 ఇచ్చారు. ఆ 80,000 మనం ఓన్లీ ఫ్యాక్టరీ ఓహెచ్ ఇక్కడ ఆఫీస్ ఓహెచ్లోనే వేయాలి. ఎందుకంటే మనకి పర్టికులర్గా చెప్పారు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని పర్టికులర్ చెప్పారు కాబట్టి మనం ఆఫీస్ ఓహెచ్లోనే ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. చేస్తే ఇప్పుడు చూడండి 8 లక్షలు ఎంటర్ 8 లక్షలు మనకి ఇచ్చారు. ఇక్కడ నేను తప్పు ఒక 80,000 తీసుకున్నాను. మొత్తం ఇక్కడ ఏంటంటే 8 లక్షలు అనమాట. ఓకేనా. 8 లక్షలు తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 అమౌంట్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకేనా. యాడ్ చేస్తే చూడండి మనకి ఎంత వచ్చింది, 9,80,000 వచ్చింది. ఓకేనా. నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి. 1,20,000. ఓకేనా. ఇది శాలరీకి సంబంధించిన అమౌంట్ ప్లస్ నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్స్కి సంబంధించిన 20,000 అమౌంట్ ప్లస్ 40,000 జనరల్ ఎక్స్పెన్స్ యొక్క 40,000 ప్లస్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 8 లక్షలు యాడ్ చేస్తే మనకి ఫైనల్గా అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 9,80,000 వచ్చింది. అదే 9,80,000 అమౌంట్ అనేది నేను డైరెక్ట్గా అవుటర్ కాలంలో ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్యాక్టరీ కాస్ట్ అమౌంట్ ఎంత ఉంది, 3,30,000 అనమాట. ఓకేనా. 3,30,000 ప్లస్ ఇక్కడ మనకు వచ్చిన అమౌంట్ 9,80,000 యాడ్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 13,10,000 వచ్చింది. అదే 13,10,000 అమౌంట్ అనేది మనం డైరెక్ట్గా అవుటర్ కాలంలో ఎంటర్ చేసాము. దీనికి మనం ఏమేమి పెట్టాము, ఆఫీస్ కాస్ట్ అని పెట్టాము అనమాట. ఆఫీస్ కాస్ట్ యొక్క అమౌంట్ వచ్చేసరికి మనకి 13,10,000 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. చూడండి మనకి మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది, వేజెస్ కంప్లీట్ అయిపోయింది, ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి మన ఫ్యాక్టరీలో ఎంటర్ చేసాం. నెక్స్ట్ శాలరీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్, జనరల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఆఫీస్లో ఎంటర్ చేసాం. తర్వాత మనకి ఇప్పుడు ఏముంది, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అంటే సేల్స్కి సంబంధించినవి కదా. మనకి అమౌంట్ ఎంత ఉంది, 60,000 అనమాట. ఓకేనా. చూడండి నేను అదే 60,000 అనేది ఎంటర్ చేశాను. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇన్నర్ కాలంలో 60,000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. నేను ఎందుకు ఇన్నర్ కాలంలో ఎంటర్ చేశాను, ఇంకా సెల్లింగ్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఉన్నాయి కాబట్టి నేను ఇన్నర్ కాలంలో అమౌంట్ అనేది పోస్ట్ చేశాను అనమాట. ఓకేనా. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 60,000 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ చూడండి అడ్వర్టైజ్మెంట్స్. ఓకేనా. మనం ఏమన్నా ప్రకటనలు అనేది అమ్మేటప్పుడే కదా ఇచ్చేది. సో అందుకని నేను ఏం చేశాను అంటే ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎంటర్ చేశాను అనమాట. అమౌంట్ ఎంత ఉంది, 30,000 ఉంది. ఓకేనా. చూడండి అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పి 30,000 అనేది ఎన్ఆర్ కాలంలో ఎంటర్ చేశాను. తర్వాత మనకి ఏముంది, సేల్స్ అనేవి మనకి లాస్ట్లో యూజ్ఫుల్ అయింది. తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్. మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు. క్యారేజ్ ఇన్వార్డ్ అంటే పర్చేజ్ రిటర్న్స్ అని, క్యారేజ్ అవుట్వర్డ్ అంటే సేల్స్ రిటర్న్స్ అని. ఓకేనా. మనం ఇంటర్మీడియట్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఫ్రెండ్స్. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే సేల్స్ రిటర్న్స్ అనమాట. ఓకేనా. సేల్స్ రిటర్న్కి సంబంధించింది కదా, మనకి ఇది ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట. ఓకేనా. కన్ఫ్యూజ్ అవుతుంది. క్యారేజ్ అవుట్వర్డ్ అంటే సేల్స్ రిటర్న్స్ అని అర్థం, క్యారేజ్ ఇన్వార్డ్ అంటే పర్చేజ్ రిటర్న్స్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా. క్యారేజ్ అవుట్వర్డ్ కాబట్టి ఇది సేల్స్ రిటర్న్స్ సంబంధించింది. ఓకేనా. సేల్స్ కాబట్టి మనం 20,000 అనేది అమౌంట్ ఇక్కడ చూడండి, క్యారేజ్ అవుట్వర్డ్ అని చెప్పి 20,000 అనేది అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, అన్ని అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. ఓకేనా. మెటీరియల్స్ కంప్లీట్ అయిపోయింది, వేజెస్ కంప్లీట్ అయిపోయింది, ప్రొడక్ట్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయింది, శాలరీస్ కంప్లీట్ అయిపోయింది, రెంట్ అండ్ ట్యాక్సెస్ కంప్లీట్ అయిపోయింది, జనరల్ ఎక్స్పెన్సెస్ కంప్లీట్ అయిపోయినాయి, సెల్లింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ చేసాం, అడ్వర్టైజ్మెంట్స్ ఎంటర్ చేసాం, సేల్స్ అనేవి మనకి లాస్ట్లో ఉపయోగపడింది, క్యారేజ్ అవుట్వర్డ్ అమౌంట్ కంప్లీట్ చేసాం, నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా కంప్లీట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు చూడండి సేల్స్కి సంబంధించిన ఈ 3 అమౌంట్లు యాడ్ చేద్దాం. ఓకేనా. సేల్స్కి సంబంధించిన అమౌంట్లు ఏమేమి ఉన్నాయి, 60,000 ప్లస్ 30,000 ప్లస్ 20,000. ఈ 3 అమౌంట్లు అనేది మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1,10,000 వచ్చింది. అదే 1,10,000 అమౌంట్ అనేది ఇక్కడ మనం అవుటర్ కాలంలో ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చిన ఆఫీస్ కాస్ట్ ప్లస్ ఈ అమౌంట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. మనకి ఆఫీస్ కాస్ట్ యొక్క అమౌంట్ ఎంత వచ్చింది, 13,10,000 వచ్చింది. ఓకేనా. ప్లస్ ఇప్పుడు వచ్చిన మనకి ఈ అమౌంట్, ఈ 3 అమౌంట్స్ యాడ్ చేయగా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 1,10,000 వచ్చింది అనమాట. ఈ 2 అమౌంట్లు అనేది యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 14,20,000 వచ్చింది అనమాట. అదే 14,20,000 అమౌంట్ అనేది మనం అవుటర్ కాలంలో ఎంటర్ చేసాము. దానికి నేమ్ ఏం పెట్టాను, టోటల్ కాస్ట్ అని పెట్టాను అనమాట. ఓకేనా. టోటల్ కాస్ట్ అని చెప్పి యారో మార్క్ అనేది చూపించాం. ఓకేనా. ఇప్పుడు టోటల్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సేల్స్, ఓకేనా, సేల్స్ అమౌంట్ ఎంత ఇచ్చారు, సేల్స్ అమౌంట్ వచ్చేసరికి మనకి
15 లక్షలు ఇచ్చారనమాట. ఓకేనా, అదే 15 లక్షల అమౌంట్ అనేది మన డౌన్లో ఇంకా ప్రాబ్లం అయిపోయిద్ది అని అనిపించినప్పుడు ఓకేనా చివరిగా అసలు ఈ ప్రొఫార్మా యొక్క చివరిలో మనం సేల్స్ అని రాస్తాం. సేల్స్ అని రాసి మనకి అమౌంట్ అనేది 15 లక్షలు ఇచ్చారు కదా, 15 లక్షలు అనేది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 15 లక్షల్లో నుంచి ఓకేనా, ఇక్కడ నేను 15 లక్షలు ఎందుకు అంటున్నాను, పర్టికులర్గా మనకి సేల్స్ అమౌంట్ 15 లక్షలు ఇచ్చారు కాబట్టి నేను 15 లక్షలు అనేది తీసుకున్నాను అనమాట. ఈ 15 లక్షల్లో నుంచి మైనస్ టోటల్ కాస్ట్ అనేది తీసేయాలన్నమాట. 14,20,000 అనేది మనకి టోటల్ కాస్ట్ అనమాట. తీసేస్తే నాకు అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 80,000 వచ్చింది. ఓకేనా, 80,000 అనేది పాజిటివ్ వాల్యూ కదా. ఓకేనా, 80,000 పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం ఇప్పుడు ప్రాఫిట్ అనుకోవాలి. ఓకేనా, అదే మనకి ఇక్కడ మైనస్ 80,000 వచ్చినట్లయితే అప్పుడు మనకి లాస్ వచ్చినట్టు అనమాట. ఓకేనా, ఒకటి గుర్తు పెట్టుకోండి, పాజిటివ్ వాల్యూ వచ్చినట్లయితే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు, నెగిటివ్ వాల్యూలో అంటే మైనస్లో వచ్చినట్లయితే మనకి లాస్ వచ్చినట్టు. ఓకేనా, ఇక్కడ మనకి కాస్ట్ షీట్లో మనకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను ప్రాఫిట్ అని చెప్పి యారో మార్క్ చూపించాను అనమాట. ఓకేనా, నేనేం చేయలేదు, సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా మనకి అర్థమైంది అనమాట. ఓకేనా, ఈ ప్రాబ్లంలో సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 80,000 వచ్చింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతే సింపుల్. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 8 లక్షల అయితే 80,000 తీసుకున్నాను. సారీ. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, శాలరీస్, రెంట్ అండ్ ట్యాక్సెస్ అండ్ జనరల్ ఎక్స్పెన్స్ సంబంధించిన ఈ 3 అమౌంట్లు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఓహెచ్లో యాడ్ చేసినా ఎంటర్ చేసినా నో ప్రాబ్లం, చివరికి మనకి ఆన్సర్ అనేది సేమే వస్తుంది. ఎందుకు వచ్చిందంటే మనం జస్ట్ యాడ్ చేస్తున్నాం, ఎటువంటి మైనస్ రాతే చేయట్లేదు. ఓకేనా, ఓన్లీ ఇక్కడ మనం ఏం చేసామంటే సేల్స్లో నుంచి టోటల్ కాస్ట్ ఒక్కటే సబ్స్క్రిప్షన్ మనం తీసివేసాం అనమాట. ఓకేనా, తీసివేస్తే మనకి ఎంత వచ్చింది, 80,000 వచ్చింది. ఓకేనా, ఇది అనేది ప్రాఫిట్ అనమాట. పాజిటివ్ వాల్యూలో ఉంది కాబట్టి మనం ప్రాఫిట్ అంటాం, అదే నెగిటివ్ వాల్యూ ఉంటే లాస్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కాస్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, ఇదే కాస్ట్ షీట్కి సంబంధించిన ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా, ఇది బేసిక్ ప్రాబ్లం అనమాట. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ గూడ్స్, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కంప్లీటెడ్ గూడ్స్, ఇవన్నీ చెప్తాను. ఓకేనా, అన్నీ వచ్చేటట్టుగా మళ్ళీ సెకండ్ ప్రాబ్లంలో చెప్తాను. ఓకేనా, థర్డ్ ప్రాబ్లంలో ఎక్కువ ఎలిమెంట్స్, ఓకేనా, ఎక్కువ ఐటమ్స్ తీసుకొని మన కాస్ట్ షీట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓన్లీ నేను ఈ కాస్ట్ షీట్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 10కి 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఈ పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.